వన్ టూ త్రీ. ఓకే, అందరూ ఒకలాగా వచ్చింది. ఇంకొకసారి ఆగండి, ఉండి చెప్తాను. ఎవరు పంట నీలాగ వేసిన పంట వచ్చా వచ్చా అవుటా? ఓకే, అట్లాగ వేసిన అవుట్. ఓకే అయింది. ఇంకొకసారి ఒకేలాగా వచ్చింది. రూల్స్ ఏంటనేసి అంటే 3 బాక్సులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరైతే లాస్ట్లో వచ్చే అంటే ఎవరైతే అవుట్ అయ్యారో వాళ్ళు ఆ బాక్సులు ఉన్నాయి కదా, ఈ 3 బాక్సుల నుంచి ఎవరికైనా ఒకరికి కాంప్రమైజ్ చేసుకుని బయటకు రప్పించాలి. అలా బయటకు రప్పించి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళు ఫస్ట్ అవుట్. ఓకేనా? లాస్ట్ వరకు ఎవరు ఉంటారో వాళ్ళు విన్. ఓకేనా? 3 బాక్సులు ఉన్నాయి కదా, 3లో 2 బయటకు వచ్చేస్తే లాస్ట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, అప్పుడు అది విన్ అనమాట. అలాగా అర్థమైందా? ఓకే ఓకే చెప్పండి. 1 2 3 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు గేమ్. ఇప్పుడు వీళ్ళు 3 ఉన్నారు కదా బాక్స్లో. అయితే వీళ్ళు 3లో అతనికి అంటే ఆ అబ్బాయికి ఎవరికైతే ఇష్టమవుతారో వాళ్ళకి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఫస్ట్ కుదురుతుందో లేదో చూద్దాం. నేను అడుగుతాను ఫస్ట్, నువ్వు ఎవరికి ఎలిమినేట్ చేయాలని అనుకుంటున్నావు? ఇడిగా సాయికి ఎలిమినేట్ చేయాలని అనుకున్నానంట. ఆ అబ్బాయికి నవ్వించి ఏదో ఒకటి చేసి ఈ బాక్స్ నుంచి బయటకు అయితే రప్పించాలి. అదే గేమ్. బయటకు వచ్చేస్తే ఆ అబ్బాయి ఎలిమినేట్ అయినలాగా నెక్స్ట్ ఈ అబ్బాయి మిగతా ఇద్దరికి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ముట్టకూడదు, నువ్వు బాక్స్లోకి వెళ్ళకూడదు, ఆడికి ముట్టకూడదు, ఆడికి ఏట అనకూడదు. ఏదేం చేయొచ్చు కానీ ఆడికి బయటకు రప్పించాలి. ఆడికి ముట్టకూడదు, నువ్వు ఆడికి ముట్టకూడదు అని చెప్పేస్తుంది. ఆడికి ముట్టామనుకో నువ్వు ఇంకొకరికి సెలెక్ట్ చేసుకోవాలి. అలా కదా, ఆడికి ఏది ఇష్టం అడుగు, ఆడికి ఏది ఇష్టమైతే అది ఇస్తుంది. బయటకు వస్తే నువ్వేదేం చెప్పొచ్చు. ఆడు బయటకు రావాలి, ఆడు బయటకు వస్తే ఆడు ఓడిపోయిన లాగా. మీరు ఆగండి. అరే ఆడికి ఏదైనా ఇష్టమైంది లేదంటే ఏదైనా అక్కడికి ఏదో చెప్పురా, బయటకు రావాలి. అలా అంతే, నువ్వు వాళ్ళకి ముట్టకూడదు. గుడియాల దుకాణం తీసుకెళ్ళు. ముగ్గురు ఫస్ట్ అయితే నువ్వే పట్టుకుని వస్తావు అనుకున్నాను బయటికి. ఎవరు రారా? అయిపోయింది, ఓడిపోయినలాగేనా? ఎవరికి బయటికి తీయాలని అనుకున్నావు చెప్పు, అవుట్ ఎలిమినేట్ చేయాలని అనుకున్నావు? ఇడికా? అలా అయితే
ఆడుతున్నారు, సరదాగా ఆటలు ఆడుతున్నారు. నువ్వు బయటకి వెళ్తే పురుగు నీకు మంచిగా కాదు కల పూలు ఏం రావు ఇప్పుడు ఎలవా ఎక్కడే ఉండాలి. ఉండకపోతే నేను వెళ్ళిపోతాను. నేను ఉంటాను అన్నాడు. ఉండాలి నువ్వు ఉండవా? ఉండకపోతే 5 ముట్టకాయలు 10 ముట్టకాయలు. ఓకే నువ్వు ఉండకపోతే నీకు 5 ముట్టకాయలు నాకు. సరే చాలాసేపు అయిపోయింది అక్కడ ఇడిగిరా. అలా కాదురా, ఏదైనా ఎక్కడికైనా ఆడడానికి పట్టుకుని వెళ్తానని ఆడిపించినని. వద్దా నువ్వే తీసుకో. ఓకే నేను తీసుకుంటా. నీకే గుడి షాప్ పట్టుకెళ్తాను. వస్తావా? షాప్ కొనేసి నీకు ఇస్తాను. వస్తావా? మేళ అవుతుంది. వస్తావా? తిండికి వస్తావా? తిండికి వెళ్ళవా? గేమ్ అయిపోయిన తర్వాత వెళ్తే ఈ గేమ్ ఇప్పుడు అయిపోద్ది. ఇప్పుడు అయిపోతా. గేమ్ అయిపోయింది వెళ్ళిపోద్ది. వాళ్ళందరూ బయటకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతా బయటకి వెళ్ళిపోయింది. అదే వాడు బయట కాలేజ్ ఇలాగన్నా కాల్ బయటకి వెళ్ళిపోయింది కదా. ఆడేటి చెప్పుడు అక్కడ వరకు వెళ్ళిందని అన్నాడు. బయటికి వెళ్ళిపోయింది అంటున్నాడు కదా. కాంప్రమైజ్ చేయాలి లేదని బయటకు వచ్చాయి. అయిపోయింది వెళ్ళిపోయింది అని అంటున్నారు. చెప్పండి రా. వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళాడా? వెళ్ళలేదా? నువ్వు వాళ్ళకి ఒప్పించైతే అంతే. అవుట్ అయిపోయింది. నీకు అయిపోయింది అంతే. ఛాన్స్ అయిపోయింది. ఛాన్స్ మరి రాదు. ఇడుగు బయటికి లాగేసాడు. అయిపోయింది. ఇద్దరికి అయిపోయింది. ఆడైపోయింది. 1 2 3 లోపలికి వెళ్ళండి. ఓకే. బయటకు వస్తాడు అవుట్. లోపలికి వెళ్ళావా లేదా బయటకు వస్తావు అవుట్. ఇప్పుడు చెప్తాను చూడు రూల్స్. మీ ముగ్గురులోనా ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో అలే విన్ను. ఎంతసేపు ఉంటారో మీ ఇష్టమే. ఎక్కువసేపు ఉండాలి. ఎక్కువ టైం అయిందనుకో ఆ లోపల గీత లోపల మీరు ఉండాలి. బయట గీతకు వస్తే అవుట్. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఈ 2 గీతలు ఉన్నాయి కదా. ఈ గీత దాటి బయటికి రాకూడదు. ఇటువైపు రాకూడదు. సరేనా? మీరు ఆ లోపల ఉండాలి. ఉండండి. కూర్చున్నా పర్లేదు నిల్చున్నా పర్లేదు కానీ బయటికి రాకూడదు. టైమర్ అనమాట. అందరూ ఆడతారా? డైరీ మిల్కా? ఓకే. గెలిస్తే 40 రూపీస్ డైరీ మిల్కా? ఇవ్వకపోతే అందరికి ఇవ్వను. ఎవరు విన్ అయితే అలాగే ఇస్తాను. మరి వాళ్ళకి నేనేంటి ఇవ్వను. నేను అవే రూల్స్ అట్టి పెట్టలేదు. విన్ అయిన వాళ్ళకి మాత్రం ఇస్తాను ఒక చాక్లెట్ అంతే. రే చూడు ఇప్పుడు నుంచి సరే అయితే ఉండండి. కావాలని తోయొద్దు. ఎవరు ఎంతసేపు ఉంటారో మీ ఇష్టమే ఇంకా. సరేనా? ఉండండి. ఎంతసేపు ఉంటారు. పొరపాటున ఎవరు బయటకు వచ్చారు అనేసి అంటే అవుట్ అయ్యాలి. సరేనా? ఇదిగో యశ్వంత్ కలం పిలిచింది. ఎవరు విన్ అయితే వాళ్ళకి 40 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ అంతే. ముందే చెప్పేస్తున్నాను. ఎవరు వెళ్ళిపోయినా వెళ్ళిపోండి. ఉండండి.
ఏదైనా చేయండి. వెళ్ళిపోతే ఒకటి అయిపోయిలాగా వెళ్ళిపో. ఎవరు వినేది వాళ్ళకి చాక్లెట్ అంతే. ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోయింది. ఫస్ట్ అక్కడ వచ్చాడు. ఎవరు లాస్ట్ వరకు ఉంటే వాళ్ళు విన్. ఎవరు లాస్ట్ వరకు ఉంటే వాళ్ళు వినరా. అంటే ఎక్కువ టైం ఎవరు ఉంటారు. లోపలికి వస్తావు. పోన్లే ఉండు, వస్తావు కదా. ఉండు. ఎవరు అందరికన్నా లాస్ట్కి వెళ్తే వాళ్ళు విన్. గెలిచానే వీళ్ళందరూ నిల్చొని ఉన్నాను. ఊర్లో పిల్లలతో సరదాగా అలాగే ఏదో చిన్న గేమింగ్ వీడియో చేద్దాం అనేసి అనుకున్నా. నాకన్నా ఇంకే చాలా ఇంట్రెస్ట్ పిల్లలకే ఉంది. ఇదిగో ఆల్రెడీ స్క్వేర్ గేమ్ అయితే స్టార్ట్ చేసాం. మేమైతే స్క్వేర్ గేమ్ అయితే స్టార్ట్ చేసాం. అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే ఎలా అంటే ఎక్కువ టైం ఎవరైతే స్క్వేర్లో ఉంటారో వాళ్ళే విన్ అయ్యేలాగా. సో ఇలాంటి గేమ్స్ చాలా చూసుంటారు. బట్ ఏంటంటే పల్లెటూరులో ఆడడం చాలా రేర్గా ఉంటుంది కదా. సో నేనైతే జస్ట్ చిన్న ప్లాన్ చేశాను. ఇది అలా వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు. బట్ ఏంటంటే వీళ్ళు ఆడదామని చెప్పారు సరదాగా. వాళ్ళు ఆడితే ఇంకా మెమరీ కూడా ఉంటుంది కదా. సో అందుకనేసి నేనైతే యాక్సెప్ట్ చేశాను. నెక్స్ట్ గేమ్ కూడా స్టార్ట్ అయింది. అందరూ స్క్వేర్లో కూర్చొని ఉన్నారు. ఇంకా ఇదిగో ఎవరైతే చివర్లో స్క్వేర్ నుంచి బయటకు వస్తారో వాళ్ళే విన్ అయ్యేలాగా. చివరి దాకా స్క్వేర్లో ఉంటారో బయటకు వస్తారు కాదు. స్క్వేర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్ అయ్యేలాగా. ఇప్పటికే ఆల్రెడీ ఒక అబ్బాయి అయితే బయటకు వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళ అమ్మ వీళ్ళు పిలిచారు. డిన్నర్కి టైం అయింది. సో అందుకని ఒక అబ్బాయి అయితే వెళ్ళిపోయాడు. ఇంకో అబ్బాయి యాడ్ అయ్యాడు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఇంకా వాళ్ళకి 40 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ కావాలంట. వాళ్ళకి నేను కాంప్రమైజ్ చేస్తాను. ఇంకా ఫైనల్లో వాళ్ళు ఏం అడుగుతారో చూద్దాం. ఏంటి అసలు ఎంత అన్నావు? ఏంటన్నావు? తెల్లవారు 5కి లెగలు వేగం పడుకోవాలా? మరి లోపలికి ఎందుకు వచ్చావు? అందుకే రూల్స్ తెలియాలి ఫస్ట్. వెళ్ళిపోతామంటే వెళ్ళిపో. అలా కాదు. ఎవరు లాస్ట్ వరకు ఉండాలి. లాస్ట్ వరకు ఉన్నారనేసి అంటే వాళ్ళకి ఇస్తాను, లేదనేసి అంటే ఇవ్వను. అంతే, మీ ఇష్టమే. ఎవడో బయటకు వస్తున్నారు రే. ఎవరు బయటకు వస్తే మాత్రం అయిపోయింది అక్కడికి. అది అంతే, ముందే చెప్పేస్తున్నాను. మీ ఇష్టమే. ఇదంతా చూస్తుంది. బయటకు వెళ్ళిపోయావు కదా. బయటకు వెళ్ళిపోయావు అంతే, అవుటే. వచ్చే ఎవరు తోస్తారు? వద్దు. వచ్చే అయిపోయింది. వచ్చే చైతు వచ్చేరా. అది ఉండు. అది కాదు, మీ అందరూ ఒప్పుకుంటున్నారా? లోపల ఉండడానికి ఒప్పుకుంటున్నారా? చైతన్య ఒప్పుకుంటున్నారా? ఏట్రా నువ్వు? ఉన్నాయా? ఉండండి. ఈ అబ్బాయి బయటకు వచ్చేసాడు. మళ్ళీ లోపలికి అయితే వీళ్ళందరూ ఒప్పుకున్నారు అనమాట. ఆ అబ్బాయి తోస్తాడు కాబట్టి బయటకు వస్తాడని మళ్ళీ వీళ్ళందరూ టీం అంతా ఒప్పుకున్నారు. ఇంకా అది అక్కడి నుంచి ఆల్రెడీ ఇంకో పిలుపు వచ్చింది. ఇంకా ఈ అబ్బాయికి అటుకులు ప్రసాద్. బయటికి వెళ్తే మాత్రం ఒకటే ముందే చెప్పేస్తున్నాను. నేను చూస్తుంటాను. ఎవరు బయటకు వస్తే మాత్రం అవుట్. ఇంటేనగా ఎలావా? నువ్వు రాత్రంతా ఉండిపోతావు. ఫిక్స్ అయిపోయినావు ఏంటి? ఇటు తిరుగు. రాత్రంతా ఉండిపోతావా? ఫిక్సా? మంచిదే. వీళ్ళు మంచి హుషారుగా ఉన్నారు ఇంకా పిల్లలు. టైం అయితే 8:12 అయింది. ఇది నేనైతే 8:30 లేదంటే 8:40లోగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళంతా కొంతమంది
వాళ్ళ పేరెంట్స్ పిలిచేస్తున్నారు ఇంకా. సో వీళ్ళకి ఏదైనా ఇంకో వేరే టాస్క్ ఏదైనా పెట్టేసి ఇప్పుడైతే నేను బయటికి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. టైం ఎక్కువ అవ్వకూడదు ఇంకా పిల్లలతో కదా, సో అందుకని. మీ అందరు నాకే ఉండాలి ఫ్యాన్స్ అంట. వీళ్ళైతే రాక్ పేపర్ సిజర్ ఆడుకుంటున్నారు ఇక్కడ. ఎవరు విన్నర్? ఈ రోడ్ అంతా కూడా ఇందాకే క్లీన్ చేసాం, వాటర్ వేసి మొత్తం ఫుల్గా క్లీన్ చేసిన తర్వాతనే ఇక్కడ కూర్చోబెట్టి ఆడిస్తున్నాము. ఓకేనా? మళ్ళీ మీరు రోడ్డు పైన ఆడిపిస్తున్నారు కదా అని చెప్పేసి మీరు ఎవరు అనుకోవద్దు, వేరేలాగా కూడా కామెంట్స్ చేయొద్దు, సరేనా? కరెంట్ వెళ్ళిపోయింది, ఏంటి పరిస్థితి? ఉంటారా? లైట్ తీస్తాడు మరి పెట్టడంట. పర్లేదా? సరే అయితే ఉండండి. మిస్ కొంచెంలోనా చూస్తున్నానా? ఇంకెవరెవరు తినలేదు. చాలాసేపు అయింది కదా. ఇప్పుడు అంత్యాక్షరి ఆడండి. ఎవరైతే పాట పాడలేకపోతారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఓకేనా? ఫస్ట్ ఆ లెటర్తో ఫస్ట్ అంత్యాక్షరి ఆడవా? ఆడకపోతే ఎలిమినేట్ అయిపోయినలాగే. అయితే వెళ్ళిపో, బయటకు వెళ్ళిపో. అయిపోయింది, బయటకు వచ్చే. రండి. సాయి ఏడు చూడు, మీ మమ్మీ వచ్చి పిలుస్తుంది చూడు. వెళ్ళు. నీ ఇష్టమే, వెళ్దానంటే వెళ్ళిపో, నేను వద్దని అన్నాను. మీరు రండి. ఏ సాయి అలా అమ్మ వచ్చింది, ఇంకా అక్కడ సాయి అలా అమ్మ వచ్చింది. ఇంకా ఈ అబ్బాయి వెళ్తాడో చూడాలి. ఇంకా ఆ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు, ఇంకా వాడు కూడా వద్దంట గేమ్. ఇప్పుడు లోపల ఉన్నాళ్ళు. ఓకే, చూడండి, అంత్యాక్షరి ఆడాలి. ఆ లెటర్ నుంచి స్టార్ట్ చేసి పాటలు పాడాలి. ఎవరైతే పాట పాడలేకపోతారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినలాగా, సరేనా? ఫస్ట్ ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం. మీరే చెప్పండి. ఆగండి. అటు నుంచి వద్దు, ఇటు నుంచి వద్దు. ఆగండి. ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు కదా. ఏబిసిడీలు ఫాస్ట్ చెప్పండి. ఎవరు ఫస్ట్ రాంగ్ చెప్పారనేసి అంటే వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ S1 దగ్గర నుంచి ఏబిసిడీలు ఒకటి మిస్టేక్ అయింది అనేసి అనుకో, నీ దగ్గర నుంచి ఆ నుంచి పాటలు పాడుతావు. ఓకే, అంత్యాక్షరి. ఓకే, స్టార్ట్. కాదు, ఏబిసిడి కాదు, ఏ పాట అయినా నువ్వు ఈ చెప్పలేదు కాబట్టి. ఓకే, ఈ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ పాట అయినా కానీ ఆతోనే, ఆ లెటర్తో స్టార్ట్ అవ్వాలి, తెలుగులోన.
ఓకే ఆతోని పాడు. ఆడు ఎవరు పాడినా పర్లేదు, ఒకరికి అందించారనుకో మీరు ఓడిపోయిన లాగే, మీ ఇష్టమే. కేతన్ కాదు, ఆతోని ఏదైనా పాడు. సినిమా పాట, సినిమా పాట వాళ్ళు. మరి ఏది పాడు? అలాగే తెలిపినట్టు అయిపోయిన లాగే పాడు. ఆతోని ఏదైనా. పాస్ లేదు. ఏ సాయి ఇట్లా కూర్చో, ఇట్లా కూర్చో. ఆగండి, ఆగు, సైలెంట్ గుండు. ఆతోని పాట పాడు. పాట పాడుతావా బయటకు వచ్చేస్తావా? ఆతోని ఏ పాట అయినా పర్లేదు పాడు. వద్దు, ఎవరు చెప్పొద్దు, ఉన్నాను క్లూ సెట్ అవ్వద్దు. అలాగే ఉండు, ఆ గేదె ఉంది కదా, అందుకని. ఆగు, పాడుతావా పాడవా? టైం లేదు చూడు. అది బయటకు వచ్చే అయిపోయింది. ఒకడు పాడలేక బయటకు వచ్చేసాడు. ఇంకా ఉండు, నువ్వెవరికి ఇస్తావు చెప్పు. లక్కీకి ఇస్తావా? ఆతను పాడాలి. ఏ పాట అయినా అంటే సినిమా పాట అయినా అవ్వాలి, లేదు రైమ్స్ లో ఏదైనా అవ్వాలి, అంతే. అంతకుమించి ఇంకే నీకు ఇష్టం వచ్చింది పాడుతానంటే అవ్వదు. టైం లేదు చూడు. అమ్మా అమ్మా ఈ పసివాడమ్మా కరిగింది దీపం, అమ్మా నాపై కోపం, జరిగింది దీపం. దీపం కదా. ఇప్పుడు నువ్వు పాడావు కదా, నువ్వెవరికి ఇస్తావు చెప్పు. లెటర్ ఉండు, ఎవరికి ఇస్తావు చెప్పు. వాళ్ళ ముగ్గురులోన చైతన్యకి. పాతని పాడతావు పాట. పాతని ఏదైనా ఒక పాట. పేరైనా పర్వాలేదా? పేరొద్దు, పాటే పాడాలి. ఏ పాటైనా పాడొచ్చు. పాట పాడాలి. పాడరా. పాడగలవా? పాడలేవా? పాడలేవా? వచ్చే బయటకి. అయితే పాడలేకపోతే బయటకు వచ్చే నువ్వు బయటకు వచ్చే. పాడలేకపోతే బయటకు వచ్చే, అంతే. ఇప్పుడు నువ్వు ఎవరికి ఇస్తావు చెప్పు. సాయి ఇప్పుడు పాతని పాట పాడరా. ఏదైనా పాతనే ఉండాలి, అది పాట పాడు. పాతని పాడు. ఆగు, పాడు. పాతని ఏ పాట అయినా పర్లేదు, పాడాలి. బయటకు వచ్చే పాడలేవా? పాతని పాడలేవా? వెళ్ళిపో బయటికి. ఇంకొకరు లక్కీ ఉండు. లక్కీ ఇప్పుడు నువ్వు ఎవరికి ఇస్తావు చెప్పు ఇద్దరులోనా? విష్ణుకి ఉండు, పాడు. నీకు కూడా మళ్ళీ పాతని ఇస్తాం కదా లెటర్. ఏ పాట అయినా పర్లేదు, సినిమా పాట అవ్వాలి. మరి ఇంకేంటి? నువ్వేం పాట పాడుతావు చెప్పు. ఈజీగా హెల్మెట్ అయిపోయారు. ఇంకా అది పాతం రావాలి. వచ్చేస్తుంది. పాతం రావాలి. పొట్టిదే కథం కడితే పాతనే రావాలంటున్నారు వీళ్ళు. సైలెంట్ గా ఉండండి. కేతన్ కాదు, పా వచ్చింది కదా. పాతనే పాడు. నువ్వు విన్ అయిపోయిన లాగే ఇంకేట్లేదు. మళ్ళీ ఇంకో లెవెల్ కూడా ఉంటుంది. పాతని ఏదని పాడు. మాతను కాదు, పాత. అలాగే కాదు చూడు. లెక్క పెట్టండి రా. 10 9 8 6 5 6 5 4 3 2 1 0.
వచ్చే బయటకు వచ్చే. అరే పాత నవ్వుతుంది అప్పరారే పరారే పప్ప పప్పరారే అదొకటి ఉంది కదరా. టైం ఇదిగో 8:28 నిమిషాలు అయింది. వీళ్ళంతా ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా విన్నర్ లాగే కదా.